ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన సంవత్సరం మన జేసీఎం అనే ధోరణను ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ఆయన నడిపించున్నాడు. ఈ సంవత్సరం 2025వ సంవత్సరపు మన జేసీఎం అనే ధోరణను ప్రభు ఎట్లా నడిపించబోతున్నాడో, ఏ వాగ్దానం ఇవ్వబోతున్నాడో ఆ వాగ్దాన ఆవిష్కరణ కార్యక్రమంలో మనం ఉన్నాం. కాబట్టి ఇంతవరకు ప్రార్థించినట్లుగా మనందరం వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రార్థన పూర్వకంగా మనం ఒక ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపడదాం. మన మధ్యలో స్టెఫెన్ చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన అనంతరం ఆవిష్కరణ కార్యక్రమం. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడ గొప్ప దేవ శక్తిమంతుడ సర్వాధికారి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రం చూస్తున్నాం నాయన. గతించినటువంటి కాలం అంతా నాయన సంఘాన్ని, మందిరాన్ని, పరిచర్యను ప్రభు నాయన నీ కృపలో అయ్యా నీ నీడలో నాయన కొనసాగించే కృప దయచేసినందుకు నీకు వందనాలు. ఈ పరిచర్య మీరు ఏర్పాటు చేసినటువంటి పరిచర్య నాయన, ఈ మందిరము నీది, సంఘము నీది ప్రభు నీకు వందనాలు తండ్రి నాయన. ఈ సంవత్సరంలో నాయన అయ్యా సంఘానికి ఏ వాగ్దానం అయితే ఇచ్చినప్పుడు నాయన ఈ వాగ్దానం సంఘం పట్ల నెరవేర్చబడిన కాక అని ప్రార్థిస్తున్నామని పొందాలి తండ్రి. ఈ వాగ్దానం ద్వారా నాయన సంఘము దీవించబడిన కాక నాయన స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా అనేకమైనటువంటి మేలకి చేత నాయన మీరే తృప్తిపరిచి మయం పొందుకోమని ప్రార్థన చేస్తూ ఈ ఆవిష్కరణ నాయన ప్రతిష్ఠిత నాయన మీరే ఘనంగా మయమకరంగా నాయన జరిపించి మయం పొందుకోమని యేసు నామమున వేడుకుంటాను మా తండ్రి. అవును. ఈ సమయంలో మన జేసీఎం సంఘం యొక్క వాగ్దాన ఆవిష్కరణ చేయబోతున్నాం. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం.